ఏంటో కాసేపట్లో అని బ్రేకింగ్ న్యూస్ లా చెప్తున్నారు. నిజం చెప్పాల్సింది పోయి ఏదో పెద్ద ఫోజ్ కొడుతున్నారు. ఏంటి చెల్లి? సారీ అక్క, ఈ టైంలో. పర్వాలేదు చెల్లి, ఇంట్లో నీకు బోల్డ్ పనులుంటాయి కదా. నన్ను క్షమించక్క. పొద్దున నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అవును, అప్పుడెందుకు అంత టెన్షన్గా ఉన్నావు? పైగా నన్నేదో భూతాన్ని చూసినట్టు చూసావు. అందుకే సారీ చెప్పానక్క. మనలో మనకి క్షమాపణలు ఎందుకులే చెల్లి. అప్పుడు నీ పక్కన మనోహరి ఉంది కదా, అందుకే నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదని నాకు అర్థమైంది. నువ్వు అన్నీ బాగా అర్థం చేసుకుంటావు అక్క. నాకెన్నో మంచి విషయాలు చెప్పావు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. పిచ్చి పిల్ల, ఆ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? అంజు, రీడింగ్ చేస్తున్నావా వాకింగ్ చేస్తున్నావా? థింకింగ్ చేస్తున్నా. ఆలోచించి చాలు, వచ్చి కూర్చొని చదువు. ఏ ఆలోచిస్తూ చదవకూడదా? కుదురుగా కూర్చొని చదివితేనే నీ బుర్రకెక్కదు. ఇక నడుస్తూ చదివితే ఏమొస్తుంది? అమ్మో, ఆనంద్, ఆకాష్, అందరూ తొందరగా రండి. ఏమైంది? లాన్ లో చూడండి.